యారా వీడియో చూసావా? బాగా నవ్వుకున్నావా? మరేంటి మామ సబ్స్క్రైబ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఏమిచ్చానురా మీకు? మంచి ఎంటర్టైనింగ్ వీడియోసే కదా. ఓ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడితే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లో ఉంటది కదా మామ. నీలాగే చాలా మంది ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు మామ. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కళాకారులకి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? థ్యాంక్స్ మామ. అలాగే పక్కనున్న గంట కొట్టడం మర్చిపోకు. అప్పుడే మన వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. మన సబ్స్క్రైబర్ లో కూడా సగం మంది గంట కొట్టడం మర్చిపోయారు. అందుకే మన వీడియో అప్డేట్స్ వాళ్ళకి వెళ్ళట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, గుడికి వెళ్తే గంట ఎలా కొడతాము, సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ కూడా గంట అలాగే కొట్టాలి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ షేర్ కామెంట్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. రస్నాని కొన్ని స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు. ఈ రస్నా గనక వెరీ హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీతో ఫ్యూజ్ చేస్తే ఆ ఫ్యూజన్ నుంచి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆ కన్ఫ్యూజన్ ఒక టెన్షన్ గా మారి ఆ టెన్షన్ లో దాని ఎమిషన్ వల్ల ఒక రేడియేషన్ రిలీజ్ అయ్యి నాకు సూపర్ పవర్స్ వస్తాయి. అవునే, మనం కూడా ఈ చిన్న చిన్న దొంగతనాలన్నీ మానేసి చాలా పెద్దగా ఏమన్నా ప్లాన్ చేయాలి. కొడితే లైఫ్ సెటిల్ అయిపోవాలంతే. అలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి, రియల్ లైఫ్ లో జరగవు. జరగాలరా, లేకపోతే ఆ ఓనర్ మనల్ని ఇంటి నుంచి గంటేస్తాడు. లెట్స్ స్టార్ట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5. yes 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 యా స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ వర్కింగ్. రే కరోడా, ఇట్స్ వర్కింగ్. ఇక నుంచి నేనే కింగ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో నేను పాట పాడతా. ఏ గిరా గిరా తిరుగుతుంది మిషన్, ఇక పైన నేనే పవర్ఫుల్ మ్యాన్. ఏ గిరా గిరా తిరుగుతుంది మిషన్, ఇక సక్సెస్ఫుల్ నా మిషన్. ఏ గిరా గిరా, ఏ గిరా గిరా కరోడా, గిరా గిరా, ఏ గురు గిరా గిరా, ఏ గిరా గిరా తిరుగుతుంది మిషన్, ఇక సక్సెస్ఫుల్ నా మిషన్. వాట్ ఏమైంది? కరెంట్ పోయినట్టుంది గురు. వాషట్ లేడీ పవర్ కట్. ఈ ప్రభుత్వానికి వేరే పని పడలేదు. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఉంచుతాడు, కరెక్ట్ గా పని చేసుకున్నప్పుడే తీసేస్తారు. ఎందుకు గురు అంత పరేషాన్ అవుతావు? రేపు పొద్దున్న చేసుకుంది కానీ పొద్దున్న లేచి చేసుకోవడానికి ఇది పూజ కాదు, నా 10 ఏళ్ల కళ, మై డ్రీమ్ ప్రాజెక్ట్. కరెంట్ వచ్చింది. yes స్టార్ట్ అయిపోయింది. కమాన్. ఈ ఎక్స్పెరిమెంట్ అయ్యేలోపు వీడు ఎక్సైట్మెంట్ తో చచ్చిపోయేలా ఉన్నాడు. ఓ షిట్, మళ్ళీ కరెంట్ పోయింది. పోయింది కరెంట్ కాదు గురు, నీ మిషన్. What are you talking? This is Mission Impossible. Wow! What is this Magadera effect? ఏంటి గురు కరెంట్ షాక్ కొట్టిన కాకలా అలరిసావు? Something is wrong turn. Hey Apro, hey Apro. యో ఏం సంగతి గోర బ్రో, వాట్స్ హ్యాపెన్ పండుగ ఎంజాయ్. ఏంట్రా పండగ? లోపల ఏమైందో చూసి చెప్పు. ఓకే బ్రో, 1 minute యో లెట్ మీ చెకింగ్ ఇన్సైడ్. అయ్యో లోపల ఏదో రన్నింగ్, యో గెర్ తిరిగింగ్, మాన్సల్స్ కమింగ్, యాక్ పండుగ. రే ఏదో పాడైందని నాకు తెలుసురా, ఏం పాడైందో చెప్పరా. ద లోపల ఇన్సైడ్ కండక్టర్ బర్నింగ్, యో ఇట్స్ పాడైపోయింది, గో అండ్ గెట్ వన్ కొత్తది, యో ఎంజాయ్ పండుగ. కండక్టర్ పోయిందా? ఓ షిట్. కండక్టర్ కదా గురు, బస్ స్టాండ్ లో బోల్డ్ మంది ఉంటారు, తీసుకొచ్చేద్దాం. రే కాకిమాడ, పోయింది బస్సులో కండక్టర్ కాదు, మిషన్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కండక్టర్. అదేంటి గురు, అది ఎలా పోయింది? కరెంట్ పోయి రావడంతో ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేట్ అయ్యి లోపల కండక్టర్ కాలిపోయింది. అయితే నీ ఎక్స్పెరిమెంట్ పని అయిపోయినట్టేనా? అయిపోవడానికి ఇది నోట్లో పెప్పర్మెంట్ కాదు, నా డ్రీమ్ ఎక్స్పెరిమెంట్. ఆగదు, ఆగనివ్వను. అల్లరి పిడుగులు, తుట్టరి బడవలు, అమ్మమ్మ ముదురులి జాంజిగిరీలు, చిక్కరు దొరకరు, తక్కింద వదలరు, టక్కరి దొంగలి జాంజిగిరీలు. లోకమంతా నిన్ను పట్టుకుందామంటూ చూస్తే నిన్ను దాచిపెట్టేవాడే జాంజిగిరి. 1+1 4 అంటూ నువ్వు అంటే అయినా నిన్ను నమ్మేవాడే జాంజిగిరి. అల్లరి పిడుగులు, తుట్టరి బడవలు, అమ్మమ్మ ముదురులి జాంజిగిరీలు, చిక్కరు దొరకరు, తక్కింద వదలరు, టక్కరి దొంగలి జాంజిగిరీలు. అరే మామా ఆకలేసేస్తుందిరా. అరే నీకెప్పుడు రోజు తిండేనా? రోజుకి ఎన్నిసార్లు తింటావురా? జస్ట్ 8 times. లెక్క ఎక్కువైనా పర్లేదు గానీ తక్కువ కాకూడదురా. రే ఏంట్రా అవి జోబులో? నా జాబ్ కి ఉపయోగపడే పనిముట్లు మామా. జాబా?
ఏంటది? టైం తప్పకుండా తినడం మామ. ఇదిగో ఇది స్పూను, ఇది ఫోర్కు, ఇది నైఫ్, ఇది స్ట్రా. డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఫుడ్స్ ని ఇబ్బంది లేకుండా తినడానికి వాడే ఆయుధాలు రా ఇవి. ఓ మై కడవులే, ప్రపంచంలో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండగా ఈ తిండిపోతుండే ఎందుకయ్యా నాకు ఫ్రెండ్ గా చేసావు? సర్లే మామ, ఎక్కువ ఫీల్ అవుకో. ఇంతకీ నా ఆకలి సంగతి ఏంటి? నీ కాకలే కదా వేస్తుంది. ఆ బేకరీ దగ్గర సూట్ వేసుకొని ఒకడు బయట గా ఉన్నాడు కదా, వాడి దగ్గర పర్స్ కొట్టుకొని వచ్చాయి. అందులో కూడా కార్డులే ఉంటాయి. వాడు చూస్తుంటే కార్డు పార్టీలా లేడు, పెద్ద క్యాష్ పార్టీలా ఉన్నాడు. కావాలంటే వాడి బ్యాక్ చూడు, 1 lakh ఉన్నట్టుంది. నిజమేరా, ఎత్తుకుంది. నేను వెళ్ళి ఎత్తుకొచ్చేస్తాను. చూసుకోరా, దొరికితే దంచుతారు. వస్తే కుదిరితే వెళ్ళేవాడిని ఎంకరేజ్ చేసుకో, లేదంటే మూసుకొని లిప్స్టిక్ వేసుకో. యూ నెగిటివ్ ఫెలో. త్వరగా వెళ్ళరా, వాడు వెళ్ళిపోతాడు. గన్నొచ్చిందేంటి? ఏంటి కంగారు పడ్డావా? ఇది మా పిల్లోడి కోసం కొన్న బొమ్మ తుపాకి. బొమ్మ తుపాకీయా? బొమ్మ తుపాకి భయపడిపోయాడు. నవ్వింది చాలు. ఆడి జోబులో గన్నే కాదు, ఆ బేకరీలో బన్న కూడా దొరికింది. మై మిషన్ సక్సెస్. ఓన్లే మన జోబులు నిండకపోయినా వీడి కడుపైన నిండుతుంది. ఎవరు తిను స్వర్గలోకం నుంచి నా కోసమే దిగి వచ్చిన రంభా వరోసి మేనకాని మిక్సీలు వేసుకుంటున్న అల్ట్రా మోడల్ లా ఉంది. ఏమైందిరా మామ, అంత లెంతీ డైలాగులు చెప్తున్నావు? నీకు కూడా కడుపులో ర్యాట్స్ ఏమన్నా రన్నింగ్? కడుపులో ర్యాట్స్ కాదురా, గుండెలో బీట్స్. పేరు నటాషా, ఫ్యాషన్ కాలేజ్ అమ్మాయి. కాలనీలోకి కొత్తగా వచ్చారంట. బయోడేటా తిరింది. అది దాని కాలేజ్ ఐడి కార్డు మీద కూడా ఉంటది కదరా. మామ, అమ్మాయిని లవ్ చేయడానికి కావాల్సింది పేరు కాలేజు కాదు, అందమైన మనసు. అది నాకుంది, మీరింక తప్పుకోండి. చూసుకొని వెళ్ళరా, గుంటలో పడతావు. షటాప్. నేను వెళ్ళేది గుంటలో పడడానికి కాదు, ఆ గుంట నా బుట్టలో పడేయడానికి. హే మిస్, ఆగరా అలీబాబా. అబ్బా, యు ఇడియట్, నా పర్సే కొట్టేస్తావా? హే, నీ పర్స్ కొట్టేసింది నేను కాదు, వాడు. పర్స్ కొట్టేసింది కాకుండా మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తావా? అయ్యో డేరా బాబా, వాట్ ఈస్ దిస్? యు ఇడియట్, డర్టీ ఫెలో, బఫెలో, స్టూపిడ్, స్కౌండ్రల్, థీఫ్. హే పిల్ల, ఆపు ఆపు ఆపు. ఇప్పటికే చాలా ఎక్కువ తిట్టేసావు. మా స్కూల్లో సునీత మేడం కూడా ఇన్ని తిట్లు తిట్టలేదు. నీకు ఒకటి చెప్దామని వచ్చాను. ఈ లోపు నిశ్శబ్ద విస్ఫోటనం జరిగిన ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఏంటది? నేను నీ పర్సు దొంగలిద్దామని రాలేదు, నీ మనసు దొంగలిద్దామని వచ్చాను. ఐ లవ్ యూ. వాట్? ఏంటి వినపడలేదా? ఈ అందాల రాకుమారుడికి నువ్వు నచ్చేసావు. ఐ లవ్ యూ బుజ్జి. పోరా గజ్జి, లవ్ అంటే లవ్. మొహం అద్దంలో చూసుకో, నీ మొహానికి నేను కావాలా? యు బ్లేడీ చీప్ రోడ్ సైడ్ బగ్గర్. అది కాదు నటాషా. చి పోరా, ఇంకోసారి నీ ముఖం నాకు ఎప్పుడు చూపించకు. జస్ట్ గెట్ లాస్ట్. ఛా, లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే లవ్ చేసా. ప్రపోజ్ చేస్తే హ్యాండ్ కలుపుతుంది అనుకున్నా, ఇలా హ్యాండ్ ఇచ్చేసింది. అయినా నీ ఫేస్ కి, నువ్వు ఉన్న బ్యాడ్ ఫేస్ కి ఆ అమ్మాయి అవసరం ఏంట్రా? నాకేం తక్కువ? ఆ అమ్మాయి నీకు చాలా ఎక్కువ, అందుకే నీకు అర్థమైనట్టు చెప్పింది. లవ్ ఇస్ బ్లైండ్ సౌండ్. కానీ ఆ అమ్మాయి కాదురా, వెళ్ళి మొహం చూసుకో అద్దంలో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గర్ల్ గురించి కాదురా, మన మధ్యాహ్నం మీల్ గురించి. బాబోయ్, ఇంకా నా వల్ల కాదు. ఫుడ్ తింటారో ఓనర్తో తిట్లు తింటారో, మీ చావు మీరు చావండి. నాకు బ్యూటీ కాంపిటీషన్ కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. పాప, నా కారు లేకుండా నీ చేతిలో రూపాయి లేకుండా ఎలా వెళ్తావే? అబ్బా, నీ కార్ తోనే బతికేస్తున్నారా మరి? ఈ సౌండీ లిఫ్ట్ అడిగితే బెంజ్ అయినా ఆగాల్సిందే. అయితే ఆ బెంజే వస్తుంది, అడుక్కో. ఆగలేదు మావా. ఇదిగో పాప, బెంజ్ ఎక్కాలన్నా ఆగాలన్నా ఒక రేంజ్ ఉండాలి. ఏంటి మామ, కారు మళ్ళీ వెనకొస్తుంది? లిఫ్ట్ అడిగింది ఎవరు మరి? సౌండీ, ది మిస్ యూనివర్స్. హే పాపా, సారీ, నిన్ను చూసి నా హార్ట్ షేక్ అయ్యి బ్రేక్ వేయడం మర్చిపోయా. కమాన్ బ్యూటిఫుల్, హ్యావ్ ఎ సీట్. బాయ్ గైస్. ఓ, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది మామా? ఏం అర్థం కాలేదు మామ, ఆకలేస్తుంది. మామా, అమ్మాయి కష్టాల్లో ఉంటే బెంజైనా దొరుకుతుంది, అదే అబ్బాయి కష్టాల్లో ఉంటే గెంజి కూడా దొరకదు. ఇది జీవిత సత్యం, రాసుకో. నువ్వు ముందు చూసుకో. ఏంటది? పేడ చాలా ఉప్పగా ఉంది. మామ, నీ మొహం చూస్తే అచ్చం సౌండీ ఫేస్ లో ఉందిరా. సంతోషం, పద వెళ్ళి కడుక్కుందాం.
హలో ఎక్స్క్యూజ్ మీ, నేమ్ నోట్ చేసుకోండి. చెప్పండి మేడం, సౌండీ. ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు? ఏజెన్సీ ఏం లేదు, నేను సోలోగానే వచ్చాను. అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి ఇదేం సమాజ్ సేవ కాదు. మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఏంటవి? పార్టిసిపెంట్స్ అందరినీ మోడల్ ఏజెన్సీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవాలి. అలాగే వాళ్ళకి పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉండాలి. అవునా? అవేం లేవు. కావాలంటే నేను విన్నాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. విన్ అవుతుందంట. విన్ను బ్యూటీ కాంపిటీషన్స్ అంటే అంత ఈజీ అనుకున్నావా? దానికి డబ్బులు కావాలి. అది నీ దగ్గర లేదు కాబట్టి లైన్లోంచి తప్పుకో. అసలే వెనకాల బ్యూటీస్ వెయిటింగ్. ఇంత బ్యూటీని పట్టుకొని ఎన్ని మాట్లాడినాడు రా వాడు. డబ్బు లేదని కనీసం లోపలికి కూడా అడుగు పెట్టనివ్వలేదు. మన టైం బ్యాడే, ఇంకేం చేస్తాం? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. జేబులో క్యాష్ కన్నా లైఫ్ లో కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బాధ అంతా చెప్పుకోవడానికి పక్కన నటాషా కూడా లేదు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? చూస్తూ ఉండవే, ఏదో రోజు నటాషాని లవ్ లో పడేస్తా. నువ్వు లవ్ లో పడేస్తావో కింద పడేస్తావో నీ ఇష్టం. నా కడుపులో మాత్రం ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ పడే. అసలుకే ఇది నేను జ్యూస్ తాగే టైం. ఛీ, ఏంటి మామ ఈ లైఫ్? ఉన్న పలంగా ఎవడొకడు వచ్చి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పొట్లం ఇస్తే బాగుండు. ఏంట్రా నువ్వు నీ తిండి గోల? తీసుకోండి బిర్యానీ. ఆ, ఇలా అనుకున్నానో లేదో అలా దేవుళ్ళగా వచ్చి ఇచ్చేసారు. ఎవరు సార్ మీరు? ఐ యామ్ పెద్దాపురం ఫెట్టా. ఓ, ఎవరైతే ఏంట్లే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టైం కి మా వాడి ఆకలి తీర్చారు. ఓన్లీ బిర్యానీయేనా? డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా తెచ్చారా? అది కూడా తెచ్చాను పిల్ల, తీసుకో. అబ్బా, థ్యాంక్ యూ సార్. మీకు ఇదే కాదు, డబ్బులు కూడా ఇస్తా. ఎంత కావాలో అంత ఇస్తా. కానీ మీరు నాకు సాయం చేయాలి. డబ్బులా? అడ్వాన్స్ 50,000 ఉంచవాయ్. అబ్బా సూపర్. ఎంతకే మేమేం చెయ్యాలి? మీరెప్పుడు చేసేదే దొంగతనం. హిహి, దొంగతనమా? మాకు వెన్నతో పెట్టిన విద్య. ఏ పిల్ల, ఈ దొంగతనం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇంతకి ఏంటది? రస్నా. రస్నానా? ఏంటి రస్నానా? మాకు 50,000 ఇచ్చి దొంగతనం చేయమనే బదులు నువ్వే 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చుగా. ఇది తాగే రస్నా కాదు, డాక్టర్ గోరాగాడి దగ్గర ఉన్న పవర్ఫుల్ కెమికల్ లిక్విడ్. అదిరింది. ఇలాంటి దొంగతనం కోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఈ జాంజిగిరిస్ కి డీల్ ఓకే. మేమెంతో కష్టపడి చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఎప్పట్లాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మన ఫన్మోజీ 2D ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.